హాయ్ గాయ్స్, నేను శివ. వెల్కమ్ టు Sivatechnotelugu. ఈ వీడియోలో మొబైల్ హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం. మొబైల్ హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే కొన్ని ట్రిక్స్ అయితే చెప్తాను, మీరైతే పాటించండి. మ్యాక్సిమం అయితే మీ మొబైల్ హ్యాక్ అవ్వకుండా అయితే ఉంటుంది. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఫస్ట్ వచ్చేసి మీరు పబ్లిక్ వైఫై అయితే వాడడం మానేయండి. మీరు పబ్లిక్ వైఫై వాడడం వల్ల మీ డేటా అనేది హ్యాకర్కి లీక్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు బ్లూటూత్ కూడా సెట్టింగ్స్ అనేవి ఎక్కువగా పబ్లిక్లో ఉంటుంది. నెక్స్ట్ అలాగే బ్లూటూత్ వైఫై అనేది రెండు కూడా మీకు యూజ్ అయ్యేటప్పుడు అయితే ఆన్ చేయండి. మీకు అవసరం లేనప్పుడు అయితే ఆఫ్ చేసేయండి. వీటి వల్ల మీకు హ్యాక్ అవ్వడానికి అయితే ఎక్కువ అవకాశం ఉంది. నెక్స్ట్ అలాగే మీ మొబైల్కి పాస్వర్డ్ అనేది పెట్టుకోండి. పాస్వర్డ్ అనేది కొంచెం టఫ్గా ఉన్నట్టు పెట్టుకోండి. నెక్స్ట్ అలాగే యాప్స్ కూడా అన్నీ లాక్ చేసుకోండి. మీకైతే యాప్స్ లాక్ చేయడం ఎలాగంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు సెక్యూరిటీ కానీ లేదంటే ఫింగర్ ప్రింట్ అలాగే పాస్వర్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు యాప్ లాక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ యాప్ లాక్లోకి వెళ్ళిన తర్వాత మీకైతే ఒక పాస్వర్డ్ పెట్టుకొని మీ ఏ యాప్స్ అయితే లాక్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ యాప్స్ని అయితే లాక్ చేసుకోండి. ముందుగా వచ్చేసి క్రోమ్ని అయితే లాక్ చేయండి. ఎందుకంటే మీకు ఒకవేళ మీ మొబైల్ని ఎవరైనా హ్యాక్ చేయాలనుకుంటే ముందు మీ క్రోమ్ నుండి మీ క్రోమ్ బ్రౌజర్ నుండి మీకు ఒక యాప్ని అయితే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన ఏదైనా యాప్ని ఇన్స్టాల్ చేయాలి మీ మొబైల్లో. అలా చేయకుండా ఉండాలంటే మీరు క్రోమ్కి అయితే లాక్ పెట్టుకుంటే మీ మొబైల్ అనేది వాళ్ళు యాప్ ఇన్స్టాల్ చేయడం కావదు, హ్యాక్ అవ్వకుండా అయితే ఉంటుంది మొబైల్. నెక్స్ట్ అలాగే మీరు ఏదైనా యాప్ డౌన్లోడ్ చేయాలంటే మీరు ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేయండి. క్రోమ్ నుంచి అయితే డౌన్లోడ్ చేయొద్దు. క్రోమ్లో ఎక్కువగా థర్డ్ పార్టీ యాప్స్ అయితే ఉంటాయి, మీకు అయితే వెరిఫై చేసి ఉండవు. అదే మీకు ప్లే స్టోర్లో వస్తే వెరిఫై చేసి ఉంటాయి, మీకైతే సెక్యూర్ యాప్స్ అనేవి అయితే ఎక్కువ ఉంటాయి. ఈ థర్డ్ పార్టీ యాప్స్ వల్ల మాల్వేర్ అనేది ఈజీగా మీ మొబైల్లోకి ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ అలాగే మీరు అలౌ చేసేటప్పుడే చూసుకోండి, ఒక చదువు అయితే చేయండి. నెక్స్ట్ అలాగే ఇంకోటి వచ్చేసి మీ మొబైల్ని రూట్ అయితే చేయొద్దు. మొబైల్ని రూట్ చేయకండి. మొబైల్ని రూట్ చేయడం వల్ల ఏంటంటే మీకు మీ మొబైల్ తీసుకెళ్ళి మీరే హ్యాకర్ చేతిలో పెట్టినట్టు అవుతుంది. చాలామంది అయితే మొబైల్ రూట్ చేయడం వల్ల మీకైతే వైఫై పాస్వర్డ్ని హ్యాక్ చేయొచ్చు, ఈజీగా మనం వైఫైని అయితే యూజ్ చేసుకోవచ్చు అనుకుంటారు. అలాగైతే చేయకండి. దానివల్ల ఏంటంటే మీకు మ్యాక్సిమం సెక్యూరిటీ అనేది మీకైతే మొబైల్ అనేది ఉండదు. మనకు అసలు ఈ మొబైల్ అనేది హ్యాక్ అయిందా లేదని తెలుసుకోవడం ఎలాగంటే ముందుగా మన బ్యాటరీ విషయంతో బ్యాటరీ అనేది ఎక్కువగా డ్రైన్ అవుతూ ఉంటుంది. మనకి బ్యాటరీలో ఏదంటే స్పై యాప్ కానీ ఏదైనా ఎంటర్ అయిందంటే మనకి అది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది, దాన్ని వర్క్ అవుతుంటుంది. మన డేటాని ఎప్పటికప్పుడు లీక్ చేస్తూ ఉంటుంది, అది మనకు తెలియదు. దానివల్ల మన బ్యాటరీ అనేది లైఫ్ అనేది కొంచెం తక్కువగా వస్తుంది, వేగా డ్రైన్ అయిపోతుంటుంది. అది మీకు తెలియాలి అంటే మీకు డైరెక్ట్గా అయితే చూపించదు, ఎందుకంటే హైడ్లో ఉంటుంది. మీకు మొబైల్ అనేది మీకు ఐకాన్ అనేది చూపించదు. మీకు ఆ మొబైల్ అనే యాప్ అనేది ఇన్స్టాల్ అయిందో లేదు చూడాలంటే ముందు సెట్టింగ్స్లోకి వెళ్ళి యాప్స్లోకి వెళ్ళండి. యాప్స్లోకి వెళ్ళిన మొత్తం అన్ని యాప్స్ అనేది చూపిస్తాయి అనుకోని. మీకు అయితే డిస్ప్లే మీద చూసుకుంటే మీకైతే ఐకాన్ అనేది చూపించదు. మీరు యాప్స్ దగ్గర చూసుకుని దాంట్లో మీకు ఏదైనా మీకు తెలియని మీరు ఇన్స్టాల్ చేయకుండా అది ఇన్స్టాల్ అయ్యింది అనుకోండి, మీకు తెలియని యాప్ ఏదైనా దాన్ని అన్ఇన్స్టాల్ చేసేయండి. నెక్స్ట్ అలాగే ఇంకోటి వచ్చేసి మన డివైస్ పర్ఫార్మెన్స్ ఏంటంటే మనం చూడొచ్చు, మన మొబైల్ యూస్ చేస్తున్నప్పుడు ఫ్రీజ్ అవ్వడం, లేదంటే మనం ఏమైనా యాప్స్ యూస్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా కిల్ అయిపోవడం. ఈ మాల్వేర్ అనేది రన్ అవడం వల్ల ఆటోమేటిక్గా ఇట్లా కిల్ చేసేస్తుంటుంది. మళ్ళీ మనం దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ లోడ్ చేసుకోవాల్సి అవుతుంది. అక్కడ ఏంటంటే అది లోడ్ అయ్యేటప్పుడు అది వర్క్ అయ్యేటప్పుడు దానికని ఈ యాప్స్ అనేది కిల్ చేస్తుంటుంది. ఇదివరకు మీరు గమనించవచ్చు. నెక్స్ట్ అలాగే డేటా ఎక్కువ యూజ్ అవ్వడం, మీకు తెలియకుండానే మీ ఇన్ఫర్మేషన్ మన సర్వర్ నుండి హ్యాకర్ సర్వర్కి పంపించేటప్పుడు మన డేటా అనేది ఎక్కువ అనేది యూజ్ అవుతుంది. మీకు డేటా త్వరగా అయిపోయిన హై డేటా యూసేజ్ అయినా సరే మీరు అది కూడా ఒకసారి గమనించండి. నెక్స్ట్ అలాగే మన ఫోన్ నుండి మనకు తెలియకుండా కాల్స్ వెళ్తుంటాయి, అలాగే SMS వెళ్తుంటాయి. మన SMS లో చూసుకుంటే మనం ఎప్పుడు పంపించాం కూడా మెసేజ్ తెలియదు. అవి ఏంటంటే మనకు తెలియకుండా మన ఫోన్ నుండి వాళ్ళకి వెళ్తుంటుంది అనమాట SMS. అవి కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇంకోటి వచ్చే సిమ్ స్వాపింగ్. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తే, సపోజ్ మీ సిమ్మే పోయింది అనుకోండి. మీ సిమ్ పోతే ఏం చేస్తారు, మీరు ఇంకో సిమ్ అయితే తీసుకుంటారు స్టోర్కి వెళ్ళి. వాళ్ళు కూడా మీకు తెలియకుండా అదే ప్రాసెస్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే మీ సిమ్ని సిగ్నల్ ఆగిపోద్ది, వాళ్ళ సిమ్ మీద యాక్టివేట్ అవుతుంది మీ నెంబర్. అప్పుడు ఏంటంటే మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేది మీ అకౌంట్లో బ్యాలెన్స్ అంతా వాళ్ళైతే ఈజీగా ఎగరేసేస్తారు. ఇంకా అది ఒకటి చూసుకోండి. మీకు ఎప్పుడైనా ఎక్కువసేపు సిగ్నల్ రాలేదంటే మీరు వెంటనే మీ సిమ్ అయితే బ్లాక్ చేసేయండి, లేదంటే ఇంకో సిమ్ అయితే తీసుకోండి వెంటనే స్టోర్కి వెళ్ళి. నెక్స్ట్ అలాగే మీరు యాప్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకైతే అలౌ చేయమని అడుగుతుంది. మీరైతే ఒకసారి చదవండి. అలౌ చేసే ముందు ఒకసారి చదివి అంత బాగానే ఉందనిపిస్తే అప్పుడు అలౌ చేయండి. మీరైతే అది అలౌ అడగగానే ఎలా కొట్టేయద్దు. అన్ని యాప్స్ సెక్యూర్గా ఉండవు. అది ప్లే స్టోర్లో కూడా కొన్ని యాప్స్ అయితే అన్నీ చెప్పుకోలేము, కొన్ని అయితే ఉంటాయి. అప్పుడప్పుడు అందుకే మా ప్లే స్టోర్ అయితే రిమూవ్ చేస్తూ ఉంటుంది యాప్స్ని. ఫైనల్గా అయితే నేను చెప్పాలనుకుంటే ఇది ఇవైతే చేస్తే మీ మొబైల్ అనేది హ్యాక్ అవ్వడం అయితే కొంచెం కష్టం. నెక్స్ట్ అలాగే మీరు మీ ఈమెయిల్ ఐడికి కూడా 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది పెట్టుకోండి.
అంటే ఒకటి మీకు కోడ్ వస్తుంది, లేదంటే మీకు వేరే వేరే డివైస్లో మీరు లాగిన్ చేసేటప్పుడు మీ మొబైల్లో మీకు ఎస్ ఆర్ నో అనే ఆప్షన్ అయితే అడుగుతుంది. అది కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇవైతే పాటించండి. ఇవి పాటిస్తే మాత్రం మీకైతే మొబైల్ హ్యాక్ అనేది చాలా కష్టం. ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ ఇంకెన్నో తెస్తూ ఉంటాను.